భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా తెలంగాణ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ చదలవాడ సూరి నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం పటికను అమ్ముతున్న ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీస్ అధికారులు. కొత్తగూడెంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ జానయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుడుంబ రహిత భద్రాద్రి జిల్లా లక్ష్యంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం పెద్ద బజార్లో గుడుంబ తయారీకి ఉపయోగించే బెల్లం పటికను పెద్ద ఎత్తున అమ్ముతున్న లకావత్ రవి, దేవకిషోర్ లడ్డా అనే బెల్లం పటిక వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందు కూడా మనము ఈ గుడంబాన్ని నియంత్రణకు చాలా కేసులు చేసినాం. అయినా కానీ ఆగస్టు లాస్ట్ వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జీరో గుడంబ ఉండాలనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ డిస్ట్రిక్ట్లో మనం కూడా గుడంబ నియంత్రణ కోసం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని మెయిన్ ప్రధాన కారణం రా మెటీరియల్ అయినటువంటి నల్ల బెల్లము, పటిక ఇవి సప్లై చేసే దారులు ఇంతవరకు మనము పెద్ద ఎత్తున చేస్తున్న ఈ లోకల్లో ఉన్న అంటే మేము గుడంబ అడ్డల కాడ పట్టుకున్నప్పుడు ఇది లకావత్ రవి వీడు మున్యతంగా ఇది పట్టుకున్నప్పుడు ఇంకా 2-3 కేసులలో పట్టుకున్నప్పుడు కూడా దేవికిషన్ లడ్డా అనే వ్యక్తి మన పెద్ద బజార్లో ఉండి ఈ బెల్లం వ్యాపారము ప్లస్ పటిక వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఇది పటికని బెల్లాన్ని తినే వస్తువు కాకుండా ఇది కూడా కంప్లీట్గా గుడంబకు తయారీకి అవసరమైన బెల్లం కాబట్టి దీన్ని